హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఆన్లైన్లో సిల్వర్ డిప్ లిక్విడ్ తీసుకున్నానండి. ఇప్పుడు అందరూ ఈ సిల్వర్ డిప్ లిక్విడ్ యూస్ చేస్తున్నారు కదా, ఇది బాగుందని కూడా చెప్తున్నారండి. ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా తీసుకున్నాను. ఇవి నా సిల్వర్ ఐటమ్స్ అండి. చూసారు కదా, ఇవి కొంచెం నల్లగా అయినవి. నేను కావాలని బయట ఉంచేసానండి 1 వీక్ నుంచి. ఇప్పుడు నేను ఇందులో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నేను నా సిల్వర్ గంట పెడుతున్నానండి. జస్ట్ నేను అందులో పెట్టగానే కలర్ చేంజ్ అయ్యిందండి. చూస్తున్నారు కదండి, నేను లైవ్లోనే చేశాను ఇదంతా, ఎక్కడ కట్ చేయలేదు. దాని కలర్ చూసారు కదండి, పైన కింద డిఫరెన్స్ తెలుస్తుంది. కలరు ఇమీడియట్గా కలర్ చేంజ్ అయితే కనిపించిందండి. చూసారు కదండి, లోపల కూడా మొత్తం కలర్ అంతా బ్లాక్ పోయి వైట్ వచ్చింది. ఇది కింద పార్ట్ అండి. నేను ఇప్పుడు పై పార్ట్ని కూడా అందులో లిక్విడ్లో డిప్ చేస్తున్నాను. అది డిప్ చేసే టైంలోనే దాని మీద ఉన్న బ్లాక్ అంతా పోతుందండి, బ్లాక్ లేయర్ పోతుంది, కలర్ మెల్లిగా చేంజ్ అవుతుందండి. మనం ఇంకా నీట్గా రావాలంటే అందులో డిప్ చేసిన తర్వాత మనం క్లాత్తో పెట్టి క్లీన్ చేసుకున్నా ఇంకా బాగా కలర్ వస్తుందండి. మనం బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి. నేను ఫస్ట్ టైం కాబట్టి జస్ట్ ట్రయల్ చేయడం కోసం తీసుకున్నాను కాబట్టి ఒకసారి నేను ట్రై చేస్తున్నానండి. ఇలాగా చూసారు కదండి, ఇమ్మీడియట్గా అయితే వితిన్ సెకండ్స్లో అయితే కలర్ చేంజ్ వచ్చేసిందండి. కొన్నప్పుడు ఏ కలర్లో ఉందో ఆ కలర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ అయితే నేను నా దీపం ప్రమిద చూపిస్తున్నానండి. ఇది చూసారు కదండి, బాగా బ్లాక్ అయిపోయింది పైన, చూసారు కదా. ఇప్పుడు మనం ఇది డిప్ చేసి చూద్దామండి. జస్ట్ నేను డైరెక్ట్గా అందులో పెట్టేస్తున్నాను. చూసారు కదండి, వెంటనే కలర్ ఎలా చేంజ్ కనిపిస్తుందో అక్కడ. ఇలాంటి లిక్విడ్స్ కొనడం వల్ల సిల్వర్ పాడవుతుందేమో అని నాకు కూడా డౌట్ ఉన్నదండి. బాగా పాత సిల్వర్ ఏమన్నా ఉంటే అవి అస్సలు కలర్ పోకపోతే, అంటే దానికి పట్టిన మొత్తం బ్లాక్ ఆయిల్ జిగురు అంతా ఏది పోకుండా ఉంటే అలాంటప్పుడు ఇలాంటి లిక్విడ్ యూస్ చేయడం బెస్ట్ అండి. నార్మల్గా అయితే ఇలాంటివి వద్దు. బట్ బాటిల్ లేబుల్ మీద మాత్రం దీనివల్ల సిల్వర్ లాస్ అవ్వదు అని అయితే రాశారండి. సిల్వర్ క్లీన్ చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. అందులో ఇదొక మెథడ్, ఈజీ మెథడ్. ఇది ఎంతవరకు మంచిదో నాకు తెలియదు, కానీ ఇదొక మెథడ్ ఉంది, నేను చూపిస్తున్నానండి. లోపల బాగా నాకు ఆయిల్ బాగా పట్టేసిందండి. నేను క్లాత్తో క్లీన్ చేస్తున్నాను దాన్ని. మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత, ఈ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పెట్టి మళ్ళీ క్లీన్ చేసుకోవడం మంచిదండి, అలా వదిలేయకుండా. నేను బ్యాక్ సైడ్ పార్ట్ డైరెక్ట్గా అందులో పెట్టేస్తున్నాను. చూసారు కదండి, వెంటనే కలర్ ఎలా డిఫరెన్స్ కనిపిస్తుందో మనకి. చాలా సింపుల్గా క్లీన్ అయిపోతున్నాయండి. ఇలాంటివి మనం ఓల్డ్ సిల్వర్కి యూస్ చేస్తే బాగుంటుంది. చూసారు కదండి, రెండిట్లకి ఎంత డిఫరెన్స్ ఉన్నదో. ఇంకా బాగా కడిగితే ఇంకా మొత్తం మట్టిపోతుంది. నేను జస్ట్ అలా పెట్టి తీసేస్తున్నాను కాబట్టి ఇంకా అక్కడ బ్లాక్ కనిపిస్తుందండి. ఇప్పుడు ఇది పెట్టి చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు నేను ఇప్పుడు ఇందులో డిప్ చేసేస్తానండి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చేస్తున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇదైతే క్లీన్ అయిపోతున్నాయి. ఇవి నేను కొనమని అయితే సజెస్ట్ చేయట్లేదండి ఎవరిని, నేనైతే ట్రై చేద్దామని తీసుకున్నాను, ఎక్స్పెరిమెంట్ కింద తీసుకున్నాను. మీరు ఎవరైనా ఈ సిల్వర్ క్లీనర్ యూస్ చేస్తుంటే నాకు కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే కొంచెం చేతులు మంటగా అనిపించినాయి అండి, అది నా ఫీలింగో ఏమో తెలియదు, కానీ ఫింగర్స్ మంటగా అనిపించింది. క్లీనింగ్ మాత్రం చాలా బాగుందండి ఇది. అలాగే మీరు యూస్ చేసే మెథడ్స్ ఏంటో, అంటే సిల్వర్ ఐటమ్స్ని వాష్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి మీరు యూస్ చేసే మెథడ్స్ ఏంటో కూడా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఏమన్నా సజెషన్స్ ఇస్తే అవి కూడా నేను ట్రై చేసి వీడియో రూపంలో చూపిస్తాను.
డిప్ చేయడం కుదరకపోతే క్లాత్తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి. నేను జస్ట్ ఒకసారి క్లాత్లో క్లీన్ చేసి చూపించాను మీకు. చూసారు కదా, క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ నేను అష్టలక్ష్మి చెంబు క్లీన్ చేస్తున్నానండి. ఒకసారి మీరు డిఫరెన్స్ చూడండి క్లీన్ చేసిన తర్వాత ముందు కూడాను. ఇప్పుడు నేను ఇవి క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ వన్ సైడ్ క్లీన్ చేస్తాను. నేను క్లాత్ పెడుతున్నాను, అందులో డిప్ చేసి దాంతో క్లీన్ చేస్తాను. చూసారండి ఎంత డిఫరెన్స్ ఉన్నదో. క్లీన్ చేసింది క్లీన్ చేయని లక్ష్మీదేవిని 2 సైడ్స్ చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి. జస్ట్ నేను క్లాత్ అందులో పెట్టుకుని తడుపుకుని దీన్ని క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ చూసారు కదా ఈ చెంపు ఎలా ఉందో. ఇప్పుడు చూడండి క్లీన్ చేసేటప్పుడే కలర్ చాలా సింపుల్గా దీన్ని క్లీన్ చేసేయచ్చండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఎంతవరకు మంచిదో కాదో నాకు తెలీదు. జస్ట్ నేను ట్రై చేయడం కోసం మాత్రమే తీసుకున్నానండి, ఎలా వర్క్ అవుతుంది చూద్దామని. బట్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇమీడియట్గా దీని రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చుట్టూ క్లీన్ చేస్తానండి. బార్డర్ కూడా క్లీన్ చేసుకున్నాను. లోపల క్లీన్ చేయలేదు, లోపల కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఆ లిక్విడ్ని మనం లోపల వేసి ఒకసారి తిప్పితే సరిపోతుంది, లోపల కూడా క్లీన్ అయిపోతుందండి. నేను ఓన్లీ బయట ఒకటే క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదండి ఇంతకుముందు ఎలా ఉన్నదో ఇప్పుడు ఎలా ఉందో, చాలా వేరియేషన్ ఉన్నదండి. ఇప్పుడు నేను ఈ ప్లేట్కి క్లీన్ చేస్తున్నానండి. దీపం కుందుల కింద పెట్టుకుంటాం కదండి ఆ ప్లేట్లు, అది కూడా నేను క్లీన్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఓన్లీ సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేస్తున్నానండి. నెక్స్ట్ నేను బ్రాస్ ఐటమ్స్ కూడా క్లీన్ చేసి చెక్ చేస్తాను. చూసారు కదండి క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేయక ముందు ఎలా ఉంటున్నాయో ఐటమ్స్ అన్నీ. చాలా క్లీన్ అయిపోతున్నాయండి, చాలా క్లియర్గా డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను సెకండ్ ప్లేట్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని గిన్నెలు కడుక్కుంటున్నానండి. నెక్స్ట్ నేను చిన్న గంధం గిన్నె అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అన్నీ అయితే బాగానే ఉన్నదండి. సో ఇలా నేను నా దగ్గర ఉన్న మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నానండి. వీడియో లెంతీ వీడియో తీసానండి, ఎందుకంటే నేను అవి క్లీన్ చేసేటప్పుడు మీకు తెలియాలని నేను లెంతీ వీడియో తీసానండి, కట్ చేయకుండా. చాలా వరకు అయితే నేను కట్ చేయకుండానే తీసాను. ఈ బౌల్ కూడా చాలా బ్లాక్గా అయిందండి, క్లీన్ చేస్తుంటే వెంటనే పోతుందండి. చూసారు కదండి పక్కదానికి ఇక్కడికి డిఫరెన్స్ ఎలా ఉందో. నేను ఎక్కువ రబ్ కూడా చేయట్లేదండి, జస్ట్ క్లాత్ పెట్టి అలా తుడుస్తున్నాను అంతే. ఇదైతే చాలా ఈజీగా ఉందండి, కానీ నేను ఇది కొనుక్కోమని ఎవరికి సజెస్ట్ చేయట్లేదండి, ఎందుకంటే నాకు దీని గురించి కంప్లీట్గా తెలియదు. ఇది ఎలా యూజ్ అవుతుంది, దీని అవుట్పుట్ ఎలా ఉంది అంటే దీని రిజల్ట్ ఎలా ఉంది మాత్రమే చూపిస్తున్నానండి. ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అని డౌట్ ఉంటే ఇలా వర్క్ అవుతుంది అని తెలియడం కోసం మాత్రమే చూపిస్తున్నానండి. కానీ దీనివల్ల మన సిల్వర్కి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, సిల్వర్ ఏమన్నా కరిగిపోతుందా, నాకు అవేమీ తెలియదు. నేను ఇవన్నీ ఒకసారి దీంట్లో క్లీన్ చేసిన తర్వాత వెంటనే నేను వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకుంటానండి. నెక్స్ట్ దీన్ని నేను ఇత్తడికి రాగి ఐటమ్స్కి కూడా ఎలా యూజ్ అవుతుందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూసారు కదండి ఎంత డిఫరెంట్ ఉంటుందో ఇది క్లీన్ చేసే ముందు క్లీన్ చేసిన తర్వాత. నా గ్లాస్ చూడండి, ఇప్పుడు చూపిస్తా మీకు నేను డైరెక్ట్గా. ఇప్పటి వరకు కూడా అన్నీ అలాగే ఉన్నాయి కదా, చూడండి క్లీన్ చేసేటప్పుడు ఎలా పోతుందో, ఎంత సింపుల్గా ఉన్నదో చూసారు కదండి. కానీ ఇంత ఈజీగా కలర్ వచ్చేస్తున్నాయంటే ఇందులో డెఫినెట్గా చాలా పవర్ఫుల్ లిక్విడ్సే వేసుంటారండి. సో రెగ్యులర్గా అయితే ఇలాంటి లిక్విడ్స్ యూస్ చేయొద్దు సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడం కోసం. మనం ఫాలో అయ్యే న్యాచురల్ మెథడ్సే బెస్ట్ అండి. ఇంత ఈజీగా క్లీన్ అయిపోతున్నాయంటే డెఫినెట్గా పవర్ఫుల్ ఐటమ్స్ ఇందులో వేసుంటారు. ఈ లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత సిల్వర్ ఐటమ్స్ ఇలా ఉన్నాయండి. చూసారు కదండి కలర్ ఎంత డిఫరెన్స్ ఉన్నదో. వీడియో స్టార్టింగ్లో ఈ సిల్వర్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసారు కదండి ఎంత డిఫరెన్స్ ఉన్నాయో. ఇవి బిఫోర్ అండి, నేను అక్కడ ఫోటో పెట్టాను కింద చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.